నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్య సేవలు అందించాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన. పింఛన్ల పంపిణీలో ఏలూరు జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేత. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. పింఛన్ పంపిణీలో మన్ననలు పొందుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. దూర ప్రాంతాల్లోని వారికి రావూరి కృష్ణ సారథ్యంలో పింఛన్ అందించిన సిబ్బంది. ఏ ఒక్క పేషెంట్ కు అన్యాయం జరగకుండా వైద్యులు వైద్యం అందించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచించారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద డాక్టర్ ఎస్ మురళి, డాక్టర్ రామకృష్ణలను కరాటం రాంబాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలోనే పట్టణంలో వైద్యుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్యులు సేవలు అందించాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ కరాటం రాంబాబు చేసిన సూచనలకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. జంగారెడ్డి చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎక్కువ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది స్పెషలిస్టులు కూడా మన జంగారెడ్డిలో ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా మంచి సేవలు అందించాలి. ఏ ఒక్క పేషెంట్కి ఎప్పుడు అన్యాయం జరగకుండా వాళ్ళు సేవలు చేయాలని ఈ జంగారెడ్డిలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ అందరికీ అభినందన తెలుపుతూ వాళ్ళు ఇంకా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాంబాబు గారిని కలిసి ఒకసారి వారి యొక్క ఆశీస్సును తీసుకోవాలని ఈ రోజులో రావడం జరిగింది. వారు మాకు అన్ని రకాలుగాను సజెషన్స్ ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వారి ఆశీస్సులు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డిగూడెం మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్లు అందించి అటు ఉన్నతాధికారులు ఇటు ప్రజాప్రతినిధుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందిని సమన్వయం చేసుకుని మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్ అందించగలిగామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు తమ సిబ్బందికి అభినందనలు తెలిపారన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా సమన్వయంతో పనిచేస్తూ మండలాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిన్న పింఛను డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఫస్ట్ టాస్క్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని జంగారెడ్డిగూడెం మండలంలో అందరూ కూడా మా పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి, సచివాలయ ఎంప్లాయీస్ నేమి అందరూ సహకారంతో జిల్లాలోనే మా ఫస్ట్ ప్లేస్ మనం సాధించాము. అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా 99% వరకు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అది అందరి యొక్క కృషితో మనం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని మనం 100% పూర్తి చేసి మంచి పేరు మన మండలానికి తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. అలాగే కూడా ఇక గౌరవ శాసనసభ్యుల వారు మళ్ళీ కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే అలాగే ప్రతి స్కీమ్లోనూ కూడా మీరందరి సహకారంతో ఈ యొక్క చింతలపూడి కాన్స్టిట్యున్సీని ప్రథమ స్థానంలో ఉంచాలని ఆయన కోరటం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆయన చెప్పినట్లుగా మనందరం కృషి చేద్దాం. మండలాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో నడిపిద్దామని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఏదైనా టాస్క్ పూర్తి చేయాలంటే ఈ రకంగానే టీం వర్క్ చేయాలి. ఏ టాస్క్ వచ్చినా కానీ ఇప్పుడు నిన్నైతే ఎలాగైతే చేశారో అదేవిధంగా
మనం ఆ టాస్క్ ని ముందుగానే మనం ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని దాన్ని ముందంజలో ఉండడానికి మనం కృషి చేయాలి. గౌరవ శాసనసభ్యుల వారు కూడా కోరేది ఒకటే, అన్ని రంగాల్లోనూ మన కాన్స్టిట్యున్సీ, మన మండలం ప్రథమ స్థానంలో ఉండాలని ఆయన కోరుతున్నారు. కాబట్టి వారికి మనం అన్ని రకాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం దేవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును. ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా నడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శుక్లాచార్య వేద పండితులు, అగరవణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పండుగ వాతావరణంలో జరుగుతోన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పెన్షన్దారుల మన్ననలు పొందుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డుకు చెందిన కమలాకుమారి అనే పింఛనుదారురాలు రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
దీంతో రావూరి కృష్ణ తన సొంత కారులో 21వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గరికపాటి రవిని ఆసుపత్రికి పంపించి పింఛన్ అందించారు. అదేవిధంగా 9వ వార్డుకు చెందిన కంచర్ల సుబ్బలక్ష్మి కాకినాడలోని సేఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో 9వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ యుగేశ్వర్ ను రావూరి కృష్ణ తన సొంత కారులో ఆసుపత్రికి పంపించి పింఛన్ అందించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచనల మేరకు దూర ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో ఉన్న వారికి పెన్షన్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటుగా రావూరి కృష్ణకు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాను పార్టీని వీడుతున్నానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని, తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కారాటం రాంబాబును సోమవారం సాయంత్రం జెడ్పీటీసీ బాబ్జీ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కారాటం రాంబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తాను ఎప్పటికప్పుడు కారాటం రాంబాబుని కలుస్తూ ఉంటానని వివరించారు. దీనిని చూసి కొంతమంది తాను పార్టీ మారుతున్నానని పుకార్లు చేస్తున్నారని తెలిపారు. వీటిలో వాస్తవం లేదన్నారు. గెలుపు ఓటములు సహజమని, తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని జెడ్పీటీసీ బాబ్జీ తెలిపారు. ఈ మధ్యకాలంలో నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. గెలుపుకోవడం సహజం. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉంటాం. మేము 100% మళ్ళీ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చేంత వరకు కృషి చేస్తానని తెలియజేస్తాను. నేను ఇంకా 2.5 సంవత్సరాలు నాకు ప్రజాప్రతిగా జెడ్పీటీసీగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి విషయంలో నేను ముందుండి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తున్నాను. రాంబాబు గారు అంటే మా రాజకీయ గురువు. ఆయన కామన్గా ఏంటంటే రాంబాబు గారి దగ్గర నుంచి అందరు రాజకీయ నాయకులు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ కూడా ఈయన దగ్గర నేర్చుకున్నారు రాజకీయం. వాళ్ళు నేను ఒకరిని. ఉదాహరణకు ఇప్పుడు రావురి కృష్ణ ఉన్నారు, ఆయన తెలుగుదేశం ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా అప్పుడు వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అరుణ్సత్పాటి గారు ఉన్నారు, ఆయన టీడీపీలోకి వెళ్ళారు. అలాగే అనుకుంటే ఎమ్మెల్యేస్ కూడా చాలా మంది ఉన్నారు, గంటా మురళి గారు కానీ, అదేవిధంగా తెల్లం బాలరాజు గారు, వాళ్ళందరూ కూడా కారాటం రాంబాబు దగ్గర రాజకీయం చేసిన వాళ్ళే, ఆయన దగ్గర శిష్యరకం చేసిన వాళ్ళే, నేర్చుకున్న వాళ్ళే. దానిలో భాగంగా నేను ఆయన దగ్గర నేర్చుకుని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు జడ్పీటీసీ అయ్యాను. ఒక రాజకీయ గురువుగా ఆయన్ని కలవడానికి వచ్చాను తప్ప పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. వ్యవసాయ సహకార సొసైటీలో గత 33 సంవత్సరాలుగా సాయి బాబ్జీ అందించిన సేవలు అభినందనీయమని పలువురు ఉద్యోగులు తెలిపారు. జంగారెడ్డిగూడెం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సాయి బాబ్జీ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా సొసైటీలో ఉద్యోగులు ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆయన అందించిన సేవలను కొనియాడారు. సాయి బాబ్జీ పదవి విరమణ పొందినప్పటికీ ఆయన సలహాలు, సూచనలు తమకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బివి రత్నాజీరావు, రాట్నాల లక్ష్మి, కె సుబ్బారావు, బోడా ఆనంద్, చిట్టూరి రాజ్యలక్ష్మి, నౌడు శ్రేణు, పోల్నాటి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. సాయిబాబ్జీ గారు ఈ జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 4/5/1992 సంవత్సరంలో శ్రీ పరిమి సత్యనారాయణ గారు, శ్రీ తండ్రి రామారావు గారు అధ్యక్షులుగా ఉన్న పాలకవర్గ సమయంలో సంఘంలో జాయిన్ అయ్యి వివిధ హోదాల్లో గుమస్తాగా జాయిన్ అయ్యి వివిధ హోదాల్లో పనిచేస్తూ 33 సంవత్సరాలు తన విశేషమైన సేవలు అందించారు. ఈ సొసైటీకి అందిస్తూ జూన్ 30/6/2024 తేదీన పదవి విరమణ చేసి ఉన్నారు. ఈయన సర్వీస్ అంతా కూడా సంఘ సభ్యులకి విశేషమైన కృషి చేసి సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు. అలాగే సంఘ సభ్యులు, డిసిసి బ్యాంకు డిపార్ట్మెంట్ వారి మన్ననలు కూడా పొంది ఉన్నారు. ఈయన విశేషమైన సేవలు అందించినందుకు ఈవేళ చిరు సత్కారం చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. శ్రీ సాయిబాబ్జీ గారు ముందు కూడా ఈ సంఘానికి ఇంకా వ్యాపారాభివృద్ధి చేసి వచ్చే పాలకవర్గాలు ఏమైనా నిర్ణయం తీసుకుని ఈ సేవలు ఇంకా ఈ సంఘానికి అవసరమని ఉపయోగించుకుంటే కనుక తప్పనిసరిగా సాయిబాబ్జీ గారు మళ్ళీ ఆయన సేవలు ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని తన వంతు విరాళంగా ఒక వృద్ధురాలు తన పింఛన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి గత కొంతకాలంగా వితంతు పింఛన్ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన ఆమెకు పింఛన్ అందించేందుకు సిబ్బంది నాయకులు వెళ్లారు. పింఛన్ 7,000 రూపాయలకు మరొక 3,000 రూపాయలు కలిపి మొత్తంగా 10,000 రూపాయలను ఆమె ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు విరాళంగా ఈ నగదు అందించాలని, ఇదే విధంగా ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతు వెంకటేశ్వరరావు, బొప్పన అంజయ్య, తూత లక్ష్మణరావు, మిరువా సుందర్రావు, బొలుసు సాయికుమార్, ఎర్రోజు శివాజీచారి, కందివలస దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యదేవర పద్మావతి, తడికిలిపూడి గ్రామం, కామరకోట మండలం, చింతలపూడి తాలూకా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ అందుకొని ఉన్నాను. దానికి నిమిత్తం నా ఆరోగ్య నిమిత్తం 3,000 రూపాయలు పొదుపు చేసి 10,000 రూపాయలు ప్రభుత్వానికి అందజేస్తున్నాను. ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన నెరవేర్చారు కాబట్టి నా వంతు సహకారం నేను 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు,
పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి.